హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలతో గ్రేవీ తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మేమైతే మన సండే 1 కిలో రొయ్యలు తెప్పించుకున్నామండి. వాళ్ళు అక్కడే క్లీన్ చేసి ఇచ్చారండి. మాకు మొత్తం పొక్కులు అవి తీసి నీట్గా చేసి ఇచ్చారు. నేను కూడా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా నీట్గా కడిగేసుకున్నానండి 4-5 సార్లు. తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి అందులో వాటర్ ఏమి లేకుండా బాగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. దాన్ని ఆవగించడం అంటారనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఏదన్నా కొంచెం వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఉన్నా అదంతా పోతుందనమాట. నీచు వాసన లేకుండా ఉంటుందన్నమాట కర్రీ. నేను చికెన్ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తానండి. దానివల్ల ఏంటంటే అందులో ఉండే వాసన అంతా నీట్గా వెళ్ళిపోతుందన్నమాట. మనం కర్రీ ఫ్రై చేసుకున్నా గ్రేవీగా చేసుకున్నా బాగుంటుంది. ఓకే అండి, ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకున్నాం అనమాట రొయ్యల్ని. అందులో ఉండే వాటర్ మొత్తం ఇనికిపోతాయండి. నీట్గా చూసారా, మొత్తం అడుగు దగ్గరకు వచ్చేసాయి. అందులో వాటర్ ఏం లేవు. ఆల్రెడీ రొయ్యల వాటర్ వస్తూ ఉంటాయండి మధ్యలో. అందుకని అలా చేసుకోవడం వల్ల నీట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఓకే, అదంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటోస్ సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇవి మొత్తం 1 బై 1గా వాటిలో వేసేసుకోవాలండి. అది అడుగున కొంచెం నలుపుగా కనిపిస్తుంది కదండి, అది మాడటం కాదండి. ఇందులో ఉండే పసుపు ఉప్పు పోయేసేసి అక్కడ అలా బ్లాక్ అయిపోయింది. కానీ మనం కూర కలిపేటప్పుడు దాంట్లోకి వచ్చేసిందండి ఫస్ట్ టైమే. అది అసలు అడుగు అంటుకోలేదు. ఓకే, ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి మొత్తం వేసిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ వచ్చేసి కారం అండి, ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి ముందుగానే ఆవగించేటప్పుడు కొంచెం వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలండి, ముందు వేసున్నాం కాబట్టి. ఓకే, తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం అందులోనే. మనం పోపుగా అట్లేం పెట్టట్లేదండి, డైరెక్ట్గా పెట్టేసేయడమే. అందువల్ల నేను ముందు ఆవగించుకుంది. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది ఒక బెనిఫిట్ ఉండిద్ది మనకు, మళ్ళీ పోపు పెట్టుకోకుండా అందులో వేసుకోకుండా. కానీ ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, చూసారా, నేను కలుపుతుంటేనే అది మొత్తం కలిసిపోయింది. అడుగున మాడినట్టు ఉండింది కదా ఇందాక, అది మొత్తం కూరలో కలిసిపోతుందండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి బాగా కలిపేసి మనం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకుందామండి. ఎందుకంటే ఆ ముక్కలు ఇంకొంచెం ఉడకాలి. ఆవగించినప్పుడే హాఫ్ వరకు ఉడికిపోతాయండి. ఇప్పుడు గ్రేవీ కోసం మనకు వాటర్ కావాలి కాబట్టి అందులో వాటర్ ఒక 2 గ్లాసెస్ వచ్చేసి నేను ఫుల్గా పోసేసాను. ఓకే అండి, పోసి బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలండి కర్రీ. ఓకే అండి, కర్రీ ఉడుకుతున్నప్పుడే మనం ఇందులోకి ఒక పౌడర్ తయారు చేసుకుందామండి. అది చెప్తాను మీకు. కొంచెం ధనియాలు, కొంచెం పుట్నాలు అంటారు కదండి, తినే శనగపప్పు, అవి కొంచెం వేయించుకొని ఒక లవంగం ఒక చెక్క వేసుకొని బాగా లైట్గా వేయించేసుకొని దాన్ని పౌడర్గా తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక చిన్నుల్లిపాయ కూడా వేసుకోవాలి అందులో. అలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే కర్రీస్ కొంచెం గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా చిక్కదనం వస్తుందన్నమాట. మనకు పులుసుగా ఎక్కువ పులుసు వస్తుంది, ప్లస్ వస్తే చిక్కదనం వస్తుందన్నమాట. అందుకని నేను అలా తయారు చేసుకుంటాను. ఇప్పుడు లాస్ట్లో వేస్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పిన పౌడరు అలా తయారు చేసి నేను ఉంచుకుంటానండి. ఇప్పుడు మన కూర ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. ముక్కలు బాగా ఉడికాయండి. ఇప్పుడు మిడిల్లో ఒక్కసారి ఉప్పు చూసుకొని మీకు అవసరం అనిపిస్తే వేసుకోండి. నాకైతే మనం ఫస్ట్ వేసింది సరిపోయింది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇప్పుడు పౌడర్ ఒకటి తయారు చేసి పెట్టానని చెప్పేసి, ధనియాల పౌడరు, అది వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ వరకు వేసేసానండి. ఇది ఇప్పుడే నేను తయారు చేసుకున్నాను. 1 వీక్ వరకు అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. మధ్య మధ్యలో గ్రేవీ కర్రీస్లో వేసుకుంటుంటాను. మీరు కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, అది మొత్తం వేసేసి బాగా కలిపేసుకొని ఒకసారి చూసుకుంటే చిక్కబడిపోతుంది అనమాట కూర. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. మేమైతే సండే చపాతీలోకే చేసుకున్నామండి. చాలా బాగుంది అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, ఇంతేనండి మన రొయ్యల కర్రీ తయారైపోయింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.